అందరికీ నమస్కారం. నా పేరు శివకుమారి చెన్నుపల్లి. శివగంగ ఛానల్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో మీకు అందరికి ఇష్టమైనటువంటి గోంగూర పచ్చడిని ఇవాళ మీకు చూపించాలనుకున్నాను. అందుకనే మీకు చూపిస్తున్నాను. ఈ గోంగూరకు కావాల్సిన వస్తువులు పచ్చిమిర్చి అండి, గోంగూర, వెల్లుల్లి రెబ్బలు, వెల్లిపాయలు మనం ముందే ఒలిసి పెట్టుకోవాలి. రెడీలో ఒలిసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ స్టవ్ని వెలిగిస్తున్నాను. వెలిగించి ఇలా ఫ్యాన్ పెట్టేయాలండి. ఫ్యాన్ పెట్టిన తర్వాత ఇలా ఆయిల్ ఉంది కదా, ఆయిల్ పొయ్యాలండి. దీంట్లో ఇంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసిన తర్వాత ఇక్కడ ఉన్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఈ పచ్చిమిర్చిని మనము నూనెలో వేసుకొని వేయించుకోవాలండి. ఇలా నూనెలో వేసి మంచిగా వేగిన దాకా వేయించుకోవాలి. అలానండి. ఇప్పుడు చూడండి, పచ్చిమిరపకాయలు సన్న సెగ మీద వేయించాను. ఈ మాదిరిగా అయిన తర్వాత మనం ఇలా మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. రోటి సహాయం లేకుండానే మనము గోంగూర పచ్చడి తయారు చేస్తున్నాం. వేసుకున్నాం కదండి. మిగిలిన నూనె ఉంది. ఈ మిగిలిన నూనెలో మనం గోంగూర తెంపుకొని రెడీలో కడిగి పెట్టుకున్నది గోంగూర అయితే ఏది ఉందో అది మనం ఈ నూనెలో వేసేసుకోవాలి. చూడండి, మనము నూనెలో వేసుకున్న గోంగూర ఎంత చక్కగా వేగిందో చూడండి. అది నీట్గా మగ్గిపోయింది. సూపర్గా కనిపిస్తుంది కదండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇలా మొత్తం నూనెలో వేగిన తర్వాత మనము ఇది సిమ్లో పెట్టుకున్నాం కదండి. దీన్ని ఆర్పేసేయండి. పోయి కట్టేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలండి. ఇది చల్లారినంత వరకు మనము మిక్సీలో వేసుకున్నాం కదా, ఈ మిక్సీలో వేసుకున్న దాంట్లో నేను దొడ్డుప్పు ఎందుకు వేస్తున్నానంటే ఈ రాళ్ళ ఉప్పుతోని చాలా టేస్ట్గా అవుతాయండి కూరలు కానీ పచ్చళ్ళు కానీ. ఇది చాలా బాగా అవుతాయి. ఇంత ఉప్పు పడుతుందండి. ఇంత ఉప్పు నేను పచ్చిమిరపకాయలలోనే వేసిన తర్వాత వెల్లుల్లిపాయ రెడీ పెట్టుకున్నాం కదా మనము ఒలిసి. ఎందుకంటే ఈ ఎల్లిపాయలు కూడా పచ్చిమిర్చితో ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఈ ఎల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఒలిచానండి. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైం ఎల్లిగడ్డ ఎంత తింటే అంత మంచిది మనకి పచ్చిది. ఎందుకంటే ఇది పచ్చడిలో మనం పచ్చిగా వేస్తున్నాం, పచ్చిగానే తింటాం కాబట్టి మన ఆరోగ్యానికి మనకి ఎముకలు కూడా చాలా మంచిది. అందుకని ఈ ఎల్లిపాయ రెబ్బలు కూడా ఇందులో వేసేయాలండి. ఇలా వేసేసేయాలి. వేసినాం కదండి. ఇప్పుడు మిక్సీ పడతాను. చూడండి, మనము పచ్చిమిర్చిని మిక్సీ చేసుకున్నాం కదా, అది కొంచెం ఇట్లా ఉండాలండి. మరీ మెత్తగా కావద్దు. మెత్తగా అయితే బాగుండదు పచ్చడి. కొంచెం ఇట్లనే ఉండాలి, బద్దలే ఉండాలి. దాంట్లో మనం ఇంతకుముందు వేయించుకొని రెడీ పెట్టుకున్న గోంగూరని వేయాలి. ఇదిగోనండి, మనం పచ్చడి తీసుకున్నాం కదా, ఇలా అయింది చూడండి. ఎంత సూపర్గా అయిపోయింది చూస్తుండ్రండి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకునే విధానము ఇక తాలింపులోకి మనం ఏమేమి వేసుకోవాలంటే ఎండుమిర్చి అండి, ఆవాలు, శనగపప్పు, అలానే కొద్దిగా కరివేపాకు కనిపిస్తుంది కదా, ఈ కరివేపాకు దీంట్లో మనం చేస్తున్నాం కదా. అంటే నూనె బాగా పోసుకోవద్దండి. ఎక్కువ తింటే కూడా మనకు ఆరోగ్యానికి మంచిది కాదు. తగినంతనే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఏం చేయాలంటే
ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్నాం కదా శనగపప్పు, ఆవాలు ఇవన్నీ రెడీ పెట్టుకుని ఇందులో వేసేయాలి. అవి సన్న సెగ మీద ఇదిగోనండి తాలింపు చూడండి ఇలా వేస్తుంది కదా, ఇలా అయింది కదా. ఇలా అయిన తర్వాత ఈ కలర్ రావాలండి. ఇగో మరి మారితే బాగుండవు. ఈ టైంలో మనం ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిరపకాయ ముందు వేస్తే మాడిపోతుంది. అందుకని కొంచెం శనగపప్పు ఇవి మనం పట్పటా చిట్టి అన్నప్పుడు మనం వేసుకొని దీంట్లోనే మనం కరివేపాకు వేసుకోవాలి. వేస్తే కదండి. ఇప్పుడు చూడండి ఇక తాలింపు వేసేస్తున్నాం. పచ్చడి సూపర్గా ఉంటుందండి. ఎంత మంచి వాసన వస్తుందో అసలుకి నోరు ఊరిపోతుంది అనుకోండి. చూడండి ఎలా ఉందో. ఇది గోంగూర పచ్చడి చూసారండి ఎంత చక్కగా ఉందో, సూపర్గా ఉంది కదండి. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే కొద్దిగా నెయ్యి ఉండాలండి. నెయ్యి ఉంటే ఇక ఉంటే చూడండి మీకు వేరే కూరలే అవసరం లేదు. ఓన్లీ గోంగూర పచ్చడితోనే మీరు అన్నం అంతా తినేసేయచ్చు. ఆరోగ్యం బాగలేనప్పుడు కానీ, జ్వరం వచ్చి తగ్గినప్పుడు కానీ ఇలాంటివి తినాలనిపిస్తుంది కదండి, అప్పుడు ఇట్లా చేసుకొని తినండి. సరేనా? తిని చూడండి. తిని చూసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి, ఉంటానండి.